వెల్కమ్ టు ట్యాగ్ తెలుగు. ప్రస్తుతం మనం 8 వసంతాల సినిమాలో కీలక పాత్ర పోషించిన సంజన గారితో ఉన్నాము. ఆ సినిమా గురించి అంత మనకి తెలియని కొన్ని ఆసక్తికర విషయాలు ఆవిడని అడిగి తెలుసుకుందాం. హాయ్ సంజన గారు. హాయ్. ఎలా ఉన్నారు? గుడ్ చాలా బాగుంది. సినిమాలో మీ క్యారెక్టర్ అయితే సూపర్. శుద్ధి అయోధ్యని హైలైట్ చేసే క్యారెక్టర్ ఫస్ట్ మీరే హైలైట్ చేస్తారు ఆవిడ క్యారెక్టర్ని. ఎలా అనిపించింది ఫస్ట్ మీకే అంత మంచి ఇది పట్టం? చాలా బాగా అనిపించిందండి. ఆ డోజోలో ఉన్న సీన్స్ అన్ని ద వైబ్రేషన్స్ ఆన్ సెట్ చాలా ఎంజాయ్ చేసేదాం. శుద్ధితో నటిస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది? బాగా అనిపించిందండి. అంటే తను చాలా చాలా న్యాచురల్ యాక్టర్. చాలా అంటే ఇన్స్టెంట్ గేమ్ అని చెప్పినా చేసేస్తుంది. చాలా ఐ లెర్న్డ్ అ లాట్. మీకు మ్యారేజ్ అయ్యి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మీకు సీన్స్ ఉండవేమో అనుకున్నాము. మళ్ళీ మీరు సడన్గా ప్రత్యక్షమై మళ్ళీ మీరు శుద్ధిని హైలైట్ చేసే కార్యక్రమం పెట్టుకున్నారు. అంటే మోస్ట్లీ సినిమా అంతా ఉన్నారు, అలా మొత్తం ఒకేసారి అంత పెద్ద రోల్ రావడం మీకు ఎలా అనిపించింది? అవునండి, దిస్ ఇస్ మై ఫస్ట్ ఫిల్మ్ ఎవర్. చాలామంది ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు ఇన్స్టాగ్రామ్ ఐడి అడుగుతారు, లేదా ఇంతకుముందు ఏం చేస్తారు, అసలు ఫనీ సార్ ఇంతకుముందు ఏం చేస్తానో ఏది తెలుసుకోకుండా జస్ట్ ప్యూర్లీ ఆన్ ద బేస్ ఆఫ్ ఆడిషన్ సెలెక్ట్ చేశారు. సో ఆడిషన్ చేసేటప్పుడే ఐ వాంటెడ్ టు డూ దిస్. ఐఎమ్ చాలా గ్రేట్ఫుల్. రియల్ లైఫ్లో మీరంటే ఏంటో చూసేసాము, మీ నటన చూసాము, మీరేంటి చూసాము. రియల్ లైఫ్ గురించి చెప్పండి. అంటే మీరు అసలు ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఏంటి మీ రియల్ లైఫ్? నేను BBA చదువుకున్నానండి, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. 2 years ago గ్రాడ్యుయేట్ అయ్యాను. దాని తర్వాత అనుకోకుండా ఒక చిన్న ఆపర్చునిటీ వచ్చింది. ఆడిషన్ ఇవ్వమన్నారు, అది చేశాను. ఆఫ్టర్ దట్ ఐ ఆడిషన్ ఫర్ 8 వసంతాలు అండ్ ఇది చేస్తాను. మీరు ఇది కూడా అనుకోకుండానే సడన్ ఎంట్రీ? అంటే 8 వసంతాలు నాకు నచ్చి నేను ఇష్టంగా వచ్చి చేశాను. బట్ యా అంతే, ఇంతకుముందుది అనుకోకుండా రావడం వల్ల అదే. అంటే మీరు ఫస్ట్ నుంచి అనుకుంటున్నారా సినిమాల్లోకి రావాలి అలా ఏమన్నా? సినిమాలు అంటే చిన్నగున్నప్పటి నుంచి డాన్స్ చేస్తున్నాను. అంటే నాకు తెలుసు 9 to 5 జాబ్స్ ఇవన్నీ మేబీ చేయలేను. మధ్యలో ఒకసారి ఒక యోగా టీచర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కోసం అని వెళ్తున్నప్పుడు టికెట్స్ అన్నీ బుక్ అయ్యాక ఒక ఆపర్చునిటీ వస్తే టర్నింగ్ 19 అనే ఒక చిన్న వెబ్ సిరీస్ చేశాను. యూట్యూబ్లో ఉంది, చాయ్ బిస్కెట్ ఛానల్లో. సో దాని తర్వాత ఇది జరగడం జరిగింది. మరి పేరెంట్స్ ఏమి అబ్జెక్షన్ చెప్పలేదా? ఏమీ లేదండి. అసలు సినిమాలో మీరు చూస్తారు కదా, కార్తిక్ శుద్ధి వాళ్ళ మదర్తో అంటారు, అందరూ పేరెంట్స్ మీలానే ఉంటే ఎంత బాగుండు. దే వర్ మై పేరెంట్స్ ఫర్ మీ. అసలు ఏం అబ్జెక్షన్ లేదు. అంటే యూజువల్గా చాలామంది భయపడతారు పేరెంట్స్, బట్ నాకు స్టార్టింగ్ నుంచి చాలా సపోర్ట్. మా డాడీ అయితే ఎవ్రీ ఆడిషన్కి నాతో పాటే వచ్చేవాళ్ళు. ప్రాపర్ హైదరాబాదేనా? హైదరాబాద్లోనే పుట్టి పెరిగానండి. ఇంకా నెక్స్ట్ మీకు ఏమైనా ప్రాజెక్ట్స్ ఉన్నాయా లైన్లో? ఇప్పటికీ లేవండి. ఈ సినిమా చూసిన తర్వాత రామ్ చరణ్ గారి మూవీలోనో, లేదంటే అల్లు అర్జున్ గారి మూవీలోనో, ప్రభాస్ గారి మూవీలోనో ఛాన్స్ వస్తే మీ ఫీలింగ్ ఏంటి? అంటే స్టార్ కాస్ట్ అని కాదు, రోల్ మంచిగా ఉంటే ఏదైనా చేస్తాను. ఐల్ బీ వెరీ హ్యాపీ. ఏ రోల్ అయినా బాగుంటే చేసేస్తారు. అంటే ఈ శుద్ధి ఏజ్ పక్కన ఉన్నట్టు అంటే డీసెంట్గా ఉంటే చేస్తారా, లేదు క్యారెక్టర్ చూస్ చేస్తారా? అంటే పాత్ర ఏంటి, దాని పరిధి అది తప్పకుండా చూస్తానండి. ఓకే అండి, మంచి రోల్ అనిపిస్తే నేను తప్పకుండా చేస్తాను. ఓకే, ఆల్ ది బెస్ట్. మీకు మంచి రోల్స్ రావాలని కోరుకుంటున్నాను.